నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారకం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కమచం మమ సహస్రశీర్ష పురుష వెంకటేశ శిరోవతు ప్రాణే సహ ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయ దేహం వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాభాజాని ఈశ్వరః పాలయేన్నామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు యయేదం వజ్రకవచమభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పటే నిత్యం మృత్యుం భరతి నిర్భయః శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం. ప్రతి నిత్యము కూడా వజ్రకవచ స్తోత్రాన్ని అయితే మనం పారాయణ చేస్తే చాలా మంచిది అంటారనమాట. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయ క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతివల్లభ. భగవంతుని పాదాలు మనమైతే పట్టుకుంటే మనలో ధైర్యం పెరుగుతుంది, మన ఆత్మస్థైర్యం వృద్ధి చెందుతుంది, మన సృజనాత్మకత పెరుగుతుంది, మంచి చేయాలనే పట్టుదల మనలో పెరుగుతుంది. అంతటా కూడా మనం అందాన్నే చూడగలుగుతాం అనమాట. మనలో ఆధ్యాత్మిక భావాలు చాలా మటుకు తగ్గుతాయి, మనకి పెరుగుతాయి. శారీరక మనోభావాలు బలాలు కూడా ఎక్కువ అవుతాయి. మనం అంతటా కూడా మంచినే చూడగలం, మన వ్యక్తిత్వం కూడా మారుతుంది. భగవంతుని పాదాలను శరణుజొచ్చినప్పుడు మనలోని భారం తొలగిపోతుంది. మన బాగోగులు ఆ శ్రీమన్నారాయణుడే చూసుకుంటున్నప్పుడు మనస్సులోని ఆరాటం మనకి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. గీతంలోని వాసుదేవుడు అంటాడు, మామేకం శరణం వ్రజ, అంటే నన్నే శరణ పొందుమా అని ఆయనే చెప్తున్నారు. శ్రీహరి మన పక్కనే ఉన్నాడు అనుకుని మనం ప్రతి పనిని ప్రతి కార్యక్రమాన్ని చేయాలి. మనలో ఆత్మస్థైర్యాన్ని మనమే పెంచుకోవాలి. భక్తి అనే దాన్ని మనలో మనం నాటుకొని భగవంతుని యొక్క పాదాలను వదలకుండా పారాయణ చేస్తూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతివల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతివల్లభ.